నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరు ఏపీలో? నేను జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్ గారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఏపీని బాగా డెవలప్ చేశారు. ఒక ఎడ్యుకేషన్ పరంగా తప్ప అన్ని విషయాలు బాగా డెవలప్ చేశారు. ఒక ఎడ్యుకేషన్ పరంగా మళ్ళీ దానికి కూడా కొద్దిగా స్టేట్ పరంగా. అంటే ఇప్పుడు మనం భావి తరాలు చూసుకుంటే వాళ్ళకి కావాల్సింది విద్యా వైద్యమే కదా. మరి ఇప్పుడు మరి ఆ విద్య లేకపోతే ఇంకెందుకు చాలా మంది అంటారు అభిప్రాయం. నెక్స్ట్ టైం గెలిపిస్తే నెక్స్ట్ టైం అది కూడా డెవలప్ చేస్తారని అనుకుంటాను తప్పనిసరిగా. ఎందుకనంటే పోయినసారి కరోనా వల్ల వాటి వల్ల ఏమో జాబ్ చాలా వరకు రాలేదు. ఈసారి తప్పకుండా అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తీసుకొని అయితే వస్తారు. అది మాత్రం. అంటే ఇప్పుడు కూటమిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, బీజేపీ వస్తుంది కదా, దాని మీద అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు బాగానే ఉన్నారు. ఇద్దరు బాగానే సరి సమానంగా ఉన్నారు. కానీ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెట్టు ఎక్కువ ఉన్నారు అని నా అభిప్రాయం మాత్రం. అది అంటే పిఠాపురంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నుంచి ఉన్నారు కదా, ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంటుందా? గెలిచే అవకాశం అయితే చెప్పలేము. 50-50 ఛాన్సెస్. అంటే ఆయన సీఎం క్యాండిడేట్ కదా. అంటే మరి సీఎం గారికి గెలవాలని అంటే సీఎంకి ఇప్పుడు చంద్రబాబు ఇచ్చారు కదా, మరి కనీసం ఎమ్మెల్యే కూడా గెలవాలని మీకు ఏమైనా అనిపిస్తుందా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ కనీసం 1-2 సీట్లు అయితే కొడతారు. ఇంకా కానీ ఏమో జగన్మోహన్ రెడ్డి గారే కొద్దిగా గెలుస్తారని నా అభిప్రాయం మాత్రమే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా, కూడా నాని గారు కానీ, పేర్ల నాని కానీ, రోజా గారు కానీ, వాళ్ళు మాట్లాడే భాష అంత బాగోదు కదా. అంటే మాట్లాడటం అంటే అమ్మల్ని అక్కల్ని తిట్టేటట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళని మన ఏపీలో పెట్టుకొని చదువురాని వాళ్ళని చెప్పేసి చాలా ఇది ఉంది. దాని మీద అభిప్రాయం ఏంటి? అంటే జగన్ చూసే వేస్తున్నారు కదా వాళ్ళు ఓటు. వాళ్ళకి ఏమైనా సొంతగా ఏమైనా ఓట్లు ఏమైనా వచ్చినాయని మీరు అనుకున్నారు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మాత్రమే అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా డెవలప్ ఏం చేస్తున్నారు. కానీ ఒక ఎడ్యుకేషన్ పరంగా తీసేస్తే మాత్రం డెవలప్మెంట్ ప్రకారం అంటే అసలు మీరు ఏమనుకుంటారు? డెవలప్మెంట్ అంటే ఏంటి మీ దృష్టిలో? జగన్ గారు అయితే చేశారు అంటున్నారు కదా, ఆ డెవలప్మెంట్ అంటే ఏంటి? అమ్మఒడి. అమ్మఒడి డెవలప్మెంట్ కదా వచ్చిందా? డెవలప్మెంట్ కింద రాదు. కానీ ఏమో అమ్మఒడి ఏమో ప్రతి ఒక్క స్కూల్కి ఏమో మనీ వేస్తున్నారు. మళ్ళీ ఆటో వాళ్ళకి ఇప్పుడు మనం చూసుకుంటే పెట్రోల్ రేటు వాళ్ళకంటే మనది ఎక్కువ ఉంటుంది కదా. అలా చూసుకుంటే సంవత్సరానికి 18,000 అవుతుంది మనకి. మరి అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చేది 10,000 కదా, మరి 8,000 మనకి ఎక్స్ట్రా అవుతుంది. ఇలా ప్రతి దానిలో కూడా మనకు 10 రూపాయలు వేసి మన దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జనాలు ఇంకా గొర్రెల్లాగే ఈ నమ్ముతున్నారు. జగన్ గారే రావాలని చెప్పేసి చాలా మంది అంటున్నారు. దానికి మీ అభిప్రాయం ఏంటి? అదేమో దాని పరంగా చెప్పలేము. అదేమో డెవలప్మెంట్ ఏమో ఉంది. డెవలప్మెంట్ అంటే ఇదే అమ్మఒడి అంటే మరి చెప్పాం కదా. ఇప్పుడు పొద్దున వాళ్ళకి ఇస్తున్నారు, సాయంత్రం మళ్ళీ డాడీ గారి అకౌంట్ లో మళ్ళీ తీసేసుకుని అట్లా చేయడమే చేస్తున్నారు. కానీ ఏమో మాక్సిమం అందరూ జగన్మోహన్ రెడ్డి గారే అనుకుంటున్నారు. కానీ ఎవరికి డెవలప్మెంట్ లేదు, కానీ జగన్ గారే రావాలి అనుకుంటున్నారు. మీరు అంతేనా? మాక్సిమం అయితే అందరూ ఏమనుకుంటున్నారు, డెవలప్మెంట్ మనకి అంత ఇదేం లేదు, సంక్షేమ పథకాలు వస్తే చాలు అనుకుంటున్నారు. అంతేనా? మాక్సిమం అందరూ అట్లే అనుకుంటున్నారు. ఇప్పుడు ఏడైనా సరే ఇప్పుడు ఎలక్షన్ ముందంటే ఒక నోటు పడితే చాలు ఎవరైనా సరే ఎలక్షన్ వేస్తారు. ఇప్పుడు ఎవరైనా సరే నోటు ఒక మందు పడితే చాలు ఎలక్షన్లు వేస్తున్నారు. ఆటోమేటిక్గా వేస్తున్నారు, వద్దనే వేస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు అంటున్నారు, పవన్ కళ్యాణ్ అంటున్నారు, నోటు డబ్బులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకే వేస్తున్నారు. లేకపోతే ఒక అటు ఇటు చేయడం దొంగ ఓట్లు అనేసి ఎట్టో ఒకటి గెలిపిస్తున్నారు. ఎవరో గెలిపిస్తున్నారు, ఎవరు గెలవదు. మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఆ వరకు అయితే పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారే గెలిచినారు. ఈసారి ఆయన ఈసారి కూడా ఎడ్యుకేషన్ పరంగా చేస్తారు లేదో నాకు డౌటే. కానీ ఏమో చేస్తారని అనుకుంటున్నా ఈసారి. అందువల్ల ఈసారి ఒకసారి గెలిపించుకుందాం. ఎడ్యుకేషన్ పరంగా చేస్తారు, అన్ని రంగాలు బాగానే ముందుంది. ఒక ఎడ్యుకేషన్ పరంగా మళ్ళీ ఏమో రాజధాని పరంగా. రాజధాని అయితే అసలు లేని కూడా లేదు. అదే అప్పుడెప్పుడు 3 రాజధానులు అనేమో అన్నారు. అటు ఇటు ఒక రాజధాని కూడా లేకుండా చేసినారు. అంటే రాజధాని లేకపోయినా పర్లేదు, మా జగన్మోహన్ రెడ్డి గారే రావాలంటారు. విద్య లేకపోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. ఐటీ లేకపోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటారు. ఈసారి ఎట్లా కూడా తెప్పిస్తారని అనుకుంటున్నాము. 5 సంవత్సరాలు చూసాం, ఇంకో 5 సంవత్సరాలు చూసి దాన్ని బట్టి అభిప్రాయం తీసుకుంటా అంటారు. ఈసారి కానీ తెప్పికుండా ఈసారి జగన్మోహన్ రెడ్డిని నమ్మబోలే. ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి తెప్పిస్తారు అని అనుకుంటున్నాం మేము. ఎందుకనంటే అన్నిటిని డెవలప్ ఏమో చేశారు. ఇంకా చేయందేమో ఒక రాజధానిని, ఒక ఎడ్యుకేషన్ పరంగా ఆ రెండింటినేమో డెవలప్ ఏమో చేయలేదు. వస్తే బాగుంటుంది అనుకున్నారు. అంతేనా? ఏం పేరు చెప్పారు మీది? వర్ధన్. ఓకే.